విశాఖ సింహాచలం అప్పన్న వరాహ పుష్కరిణిలో జలహారతి ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి సమక్షంలో వేలాది మంది భక్తుల ఆధ్వర్యంలో దేదీప్యమానంగా దీపహారతి నిర్వహించారు. భగవంతుడు జలస్వరూపుడు, ప్రాణానికి ఆధారభూతుడు అన్నారు ఆలయ ఆస్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు. జలం లేకపోతే జీవితం లేదు, విష్ణు పాదోత్పలం జలం అన్నారు. మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించిన జలం ఉప్పొంగుతున్న సందర్భంలో మహాశివుడు తన శిరస్సుపై ఉంచుకొని జీవనాడికి అందిస్తున్నారు అన్నారు. అటువంటి జలహారతిని దర్శించుకుని తరించిన పూర్వజన్మ సుకృతం భావిస్తున్నాం. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు హారతి ఇచ్చి జలహారతిని ఇచ్చారు. అనంతరం భక్తులతో దీపాన్ని వెలిగించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. Sampradaya